హలో ఫ్రెండ్స్, నటి శోభిత ధూళిపాళ గురించి ఓ హాట్ టాపిక్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు విషయమేమిటంటే, శోభిత నటించిన మంకీ మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ 2024 బాఫ్టా నామినేషన్కు అర్హత సాధించింది. శోభిత ధూళిపాళ తన నటనతోనే కాదు, తన అద్భుతమైన వ్యక్తిత్వంతో కూడా అందరి హృదయాలను గెలుచుకుంటోంది. మంకీ మ్యాన్ అనే సినిమా కోసం ఆమె చేసిన కృషి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. బ్రిటిష్ దర్శకుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ కేటగిరీలో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, అనుభూతులకు లోను చేసే కథనం రాటెన్ టొమాటోస్ రివ్యూలలో టాప్ ప్లేస్ సంపాదించాయి. పైగా ఇది 2024 బాఫ్టా నామినేషన్ పొందడం ద్వారా మరింత ప్రత్యేకతను తెచ్చుకుంది. బ్రిటిష్ నిర్మాత దేవ్ పటేల్ కూడా ఈ విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. తాజాగా శోభిత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ "నేను కలలు కంటున్నానా అనిపిస్తోంది" అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసల వర్షం పొందుతోంది. శోభిత ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. ఇక శోభిత వ్యక్తిగత జీవితం కూడా ఎంతో అందంగా సాగుతోంది. నాగచైతన్యతో ప్రేమలో మునిగిపోయిన ఆమె డిసెంబర్ 4న పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలుగా మారింది. పెళ్లి తర్వాత ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ చైతన్యతో వెకేషన్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తోంది. అంటే అక్కినేని కోడలు క్రేజ్ ఇంకొంచెం పెరిగిపోయిందనుకోండి. ఇలా మన తెలుగు నటీమణి శోభిత ధూళిపాళ భారతీయ సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగుపరుస్తోంది. మనమంతా ఆమెకు మా హృదయపూర్వక అభినందనలు తెలుపుదాం. మంకీ మ్యాన్ సినిమా బాఫ్టా అవార్డు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరింత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు గుడ్ బై.